మరి నక్షత్రాల వైస్ చూసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వారికి నక్షత్రాల వైస్ ఎలా ఉందో కూడా తెలియజేస్తారా? మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. మనకి గనుక మూల గనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది. 3 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంది. ఫస్ట్ ఎక్కడ బావుందంటే వీళ్ళకి ఈ మంత్ అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది. జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధనలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడున్నాయంటే అండి భయపడే అవకాశము, ఆ భయం అతిగా భయపడే అవకాశము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి గనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో బావుంది. 3 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంది. ఎక్కడ బావుందంటే ఈ మంత్ అంతా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కడ ఛాలెంజ్ అంటే అండి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తర్వాత ధనలాభం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఎంత సంపదలొచ్చినా టయానికి మళ్ళా ఆ టైం అంటే టైం అయిపోయిన తర్వాత డబ్బొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు అంటే తగినంత ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని గమనించుకోవాలండి. అయితే మూలా నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టిక్యులర్‌గా బిజినెస్ మ్యాటర్స్‌లోను